హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఇండియాలో ఉన్న చాలా స్టాక్స్ ఏంటంటే డివిడెండ్స్ అనేది పే చేస్తూ ఉంటాయి. అయితే ఈరోజు టాప్ 10 డివిడెండ్ పే చేస్తున్న కంపెనీలని మనం సార్ట్అవుట్ చేసాం. ఈ కంపెనీలు ఏంటంటే మంచి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో మొదటిది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ యొక్క సెక్టార్ చూసుకున్నట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 2,38,366 కోట్లు. షేర్ ప్రైసు 167కు దగ్గరగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ ప్రైస్ కొద్దిగా తేడా ఉంటుంది, ఎందుకంటే నేను తీసుకున్న డేటా ఇది జూన్ 15వ తారీఖుది అప్రాక్సిమేట్గా. డివిడెండ్ ఈల్డ్ 6.93% ఈ ఇయర్ ఇవ్వటం జరిగింది. అయితే 3 సంవత్సరాలు మొత్తం మీద 14.47% డివిడెండ్ ఇచ్చింది. ఇక సెకండ్ స్టాక్ మనం చూసుకున్నట్టయితే వేదాంత లిమిటెడ్. ఇది సెక్టార్స్ మెటల్స్ అండ్ డైవర్సిఫైడ్ అని ఎందుకు అంటున్నామంటే మెటల్ సంబంధించిందే మేజర్గా, బట్ దీంట్లో కూడా చాలా సబ్ సెక్టార్స్ ఉన్నాయి. త్వరలో వీళ్ళేంటంటే డీమెర్జ్ అవుతాయి అన్నమాట దీని నుంచి ఆ సబ్ సెక్టార్స్ అనేవి. ఈ యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది మనం చూసుకున్నట్లయితే 1,70,976 కోట్లు ఉంది. షేర్ ప్రైస్ 443 రూపాయలు ఉంది. డివిడెండ్ ఈల్డ్ 6.42, చాలా ఎక్కువ ఎగైన్ ఇది. కానీ చూడండి, 3 సంవత్సరాల్లో 45% డివిడెండ్స్ ద్వారానే పే చేసింది ఇది. దాని తర్వాత నెక్స్ట్ కంపెనీ మనం చూసుకున్నట్టయితే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీ అండ్ మార్కెటింగ్ సెక్టార్ ఇది. మార్కెట్ క్యాపిటల్ మనం చూస్తే 77,091 కోట్లు ఉంది. షేర్ ప్రైస్ 524 ఉంది. డివిడెండ్ ఈల్డ్ మనం చూస్తే 5.8% కనిపిస్తుంది. 3 ఇయర్స్లో 11.46% డివిడెండ్ అనేది ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. 14,506 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంది. షేర్ ప్రైస్ 969 దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ ఇది 5.69% డివిడెండ్ ఈల్డ్ అనేది ప్రొవైడ్ చేసింది. దాని తర్వాత స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే కోల్ ఇండియా, మైనింగ్కి సంబంధించింది. కోల్ని వీళ్ళు ఎదుటి వెలికితీస్తూ ఉంటారు. 3,08,752 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. షేర్ ప్రైస్ 476. డివిడెండ్ ఈల్డ్ 5.09. 3 ఇయర్స్లో 16.81% ఈల్డ్ అనేది జనరేట్ చేసింది. ఇక యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఇదేంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దీంట్లో మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్టయితే 11,790 కోట్లు ఉంది. షేర్ ప్రైస్ 983. డివిడెండ్ ఈల్డ్ 5.06%. మొత్తం మీద 3 ఇయర్స్ మీద మనం చూసుకున్నట్టయితే 40.35% అనేది ఇచ్చింది మొత్తం మీద. ఇది ఎవ్రీ ఇయర్ కాదు. ఇక దాని తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్కి సంబంధించిన కంపెనీ. 3,56,336 కోట్లు ఉంది. షేర్ ప్రైస్ 273 ఉంది. డివిడెండ్ ఈల్డ్ 4.32. 3 ఇయర్స్లో హిస్టారికల్ డివిడెండ్ గ్రోత్ అనేది మనం చూసుకున్నట్టయితే 50.41 ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ బ్రోకరేజ్ సంస్థ. 23,516 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషను. షేర్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 719. డివిడెండ్ ఈల్డ్ 3.98. 3 ఇయర్స్లో మొత్తం మీద 10.49% రిటర్న్ అనేది ఇచ్చింది. సో ఇవి టాప్ డివిడెండ్ ఇస్తున్న కంపెనీస్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక టెక్నాలజీ స్టాక్లో హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీ సర్వీసింగ్ అండ్ కన్సల్టింగ్కి సంబంధించిన కంపెనీ. 3,64,278 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉంది. షేర్ ప్రైసు 1,428. డివిడెండ్ ఈల్డ్ 3.87. 3 ఇయర్స్లో హిస్టారికల్ డివిడెండ్ గ్రోత్ చూస్తే 73.25% కనపడుతుంది. ఇక నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ యార్డ్ కంపెనీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన సెక్టార్ ఇది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను 14,458 కోట్లు. షేర్ ప్రైసు 1,173. డివిడెండ్ ఈల్డ్ 3.58. 3 ఇయర్స్ హిస్టారికల్ డివిడెండ్ గ్రోత్ 59.18గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం మీద మనకి స్ట్రాంగ్ సాలిడ్ ఫండమెంటల్ అండ్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కన్సిస్టెంట్గా ఈ యొక్క డివిడెండ్స్ అనేది పే చేస్తూ ఉన్న కంపెనీ. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.